గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. గ్యాస్ట్రిక్, కామెర్లు, కాలేయ సంబంధిత సమస్యలు, దీనికి సంబంధించి ఇవాల్టి లైఫ్ లైన్లో చర్చను చేపట్టాం. చర్చలో పాల్గొనేందుకు స్టార్ హోమియోనిస్ట్ నుంచి డాక్టర్ కృష్ణమూర్తి ఇవాల్టి లైఫ్ లైన్కి వచ్చారు. సో మీకు ఈ రెండింటికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉన్నా, సందేహాలు ఏమైనా ఉన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు. డాక్టర్ మీ సందేహాలను నివృత్తి చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ మీకు బాగా సుపరిచితం, కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. 04066660637 ఆర్ 0338. లెట్స్ టాక్ టు డాక్టర్ కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి. నమస్తే. రెండు భిన్నమైన సమస్యలు. ఒకటి గ్యాస్ ట్రబుల్, రెండోది కాలేయ సంబంధం. ముందు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఎక్కువగా చాలామంది సఫర్ అవుతున్నది ఈ గ్యాస్ ట్రబుల్స్ వల్ల. మేబీ టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు. సో దీనికి హోమియోపతిలో ఎలాంటి పరిష్కారం ఉంది? సో డెఫినెట్గా అండి, సాధారణంగా అంటే సరైన టైంలో తినకపోవడం మూలాన కానివ్వండి, సమయపాలన పాటించకుండా ఉండడం కానీ, అలాగే తినేటప్పుడు ఒకేసారి ఎక్సెస్గా తినడం, సో దాని మూలాన కానివ్వండి, అలాగే లేట్ నైట్గా తినడం కానివ్వండి, సో తినడం తర్వాత పడుకోవడానికి గ్యాప్ తక్కువగా ఉండడం మూలాన కానీ, అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానీ, ఆయిలీ కానీ, సో ఫైబర్ తక్కువ ఉండడం చేత కానీ, సో దీని మూలాన గ్యాస్ట్రిక్ సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలను చెక్ పెట్టడంలో హోమియోపతిలో నంబర్ 1 మెడిసిన్స్ ఉన్నాయండి. సో దీనివల్ల 100%గా మనం గ్యాస్ట్రిక్ సమస్యల్ని పూర్తిగా నివారించవచ్చు. అలాగే వారికి కౌన్సిలింగ్ చేస్తూ, వాళ్ళకి డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం మందులు వాడినట్లయితే కనుక సో 100%గా ఈ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, సూర్యాపేట నుంచి కాలర్ ఉన్నారండి. శ్రీశైలం మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. సార్ మీకు నాకు ఇక్కడ కామెర్లు అయినాయండి ఒక 2 months బ్యాక్. ఓకే. అయితే అవి రీసెంట్ గా ఒక 10 days క్రితం తగ్గినాయని చెప్పింది డాక్టర్ గారు. ఓకే. కానీ మళ్ళీ కడుపు కొద్దిగా మంట మండినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పటి నుండి అంటే డైట్ మెయింటైన్ చేస్తున్నాను, అంటే పథ్యం మెయింటైన్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పటి నుండి నార్మల్ తినొచ్చండి మేము? ఓకే, అంటే మీకు ప్రాబ్లం వచ్చి 1 month అవుతుందా అండి? 2 months అన్నారు. దగ్గర 2 months దాటిందండి. 2 months దాటింది. ఓకే, కామెర్లు వచ్చినాయా? కామెర్లు వచ్చినాయని చెప్పిండు. అంటే లైట్ గా 2.6 వచ్చినాయని చెప్పిండు. అవి తగ్గినాయి రీసెంట్ గా 0.8 వచ్చినాయి. అది సో మీరు అంటే కామెర్లు వచ్చినాయని చెప్తున్నారు. సో కామెర్లు అంటే తగ్గినాయని నిర్ధారించుకున్న తర్వాత మీరు మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా నార్మల్ డైట్కి వెళ్ళొచ్చండి. సో మనము కామెర్లు వచ్చిన తర్వాత కూడా ఒక 45 days వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే బాడీ రికవరీలో 1 month to 45 days వరకు మనం దాన్ని చాలా అబ్జర్వేషన్లో ఉండాలి. సో ఎందుకంటే ఈ స్టేజ్లో కనుక మనము డైట్లో లోపాలు కానివ్వండి, బయట ఫుడ్ తినడం మూలన కానివ్వండి, లేకపోతే బయట వాటర్ తీసుకోవడం మూలన కానివ్వండి, సో ఆల్రెడీ టెండర్గా ఉంటుంది కాబట్టి లివర్ సో రీఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బెటర్ ఒక 1 month to 45 days వరకు ఈ నియంత్రణ అనేది కొంచెం అవసరం అండి. అంటే బయట ఫుడ్ ఐటమ్స్లో కానీ. సో నార్మల్ హోమ్లీ ఫుడ్ అనేది మీరు కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. సో అధికంగా ఆయిలీ ఫ్యాటీ ఫుడ్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు కొంతవరకు ఈ 45 daysలో అవాయిడ్ చేయాలి. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మీరు హోమ్లీ ఫుడ్ తీసుకునే అవకాశం అంటే ఇప్పుడు కంటిన్యూ చేయండి. సో ఓవరాల్గా ఒక 45 days వరకు మాత్రం మీరు కొంత ఫుడ్లో నియంత్రణ చేస్తూ ఒకసారి ఈ యొక్క కామెర్లకు సంబంధించిన పరీక్ష టీఎస్బీ టోటల్ సీరం బిలిరుబిన్ పరీక్ష ఒకసారి చేయించుకోండి. సో అప్పుడు కూడా నార్మల్ ఉంటే కనుక యూ కెన్ గో హెడ్ విత్ యువర్ నార్మల్ లైఫ్. ఓకే, సో 2.5 అంటున్నారు. మళ్ళీ కడుపులో ఏదో సమస్య వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు. సో 2.5 ఇస్ ఇట్ అబోవ్ ది నార్మల్? అంటే టిల్ 2.2 వరకు నార్మల్ అండి. సో తను 2.5 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నార్మల్. బట్ తనకి ఏంటంటే డిఫరెంట్ సమస్య, అంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉంది. అంటే గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఈ హైపర్ అసిడిటీ కానివ్వండి, లేకపోతే గ్యాస్ట్రో ఈసోఫెగల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటున్నారు. సో ఇది అంటే సమయపాలన పాటించకపోవడం వలన కానీ దీనివల్ల వచ్చే కడుపులో మంట. సో అది కేవలం అంటే ఈ యొక్క కామెర్లలో ఇది రావడం అరుదు. సో ఇది నార్మల్గా ఉన్న సమస్యనే, అంటే గ్యాస్ట్రిక్ సమస్య వేరు, కామెర్లు వేరు. సో ఈ డైట్ కనుక ప్రాపర్గా తీసుకున్నట్లయితే కనుక టైం టు టైం తీసుకొని కొంత స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తే కనుక ఈ యొక్క మంట అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో బిలిరుబిన్ లెవెల్స్ నార్మల్గా వచ్చినాయి కాబట్టి తను నార్మల్ డైట్ని ఎంకరేజ్ చేస్తుండవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ అది గ్యాస్ట్రిక్ ఉందండి. ఓకే. ఓకే. ఆల్రెడీ హోమియోపతిలో కఫానికి అండ్ జలుబుకి వాడుతున్నాను. ఓకే. బాగా. ఓకే. గ్యాస్ట్రిక్ ఏంటంటే మార్నింగ్ టైం కూడా విపరీతంగా వస్తాయి. ఎప్పుడైనా మార్నింగ్ 4 to 5 లేసినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. ఓకే. వెంటనే ఏదైనా తినకపోతే ప్రాబ్లంగా ఉంటుంది. ఓకే. తిన్న తర్వాత పర్లేదు, బాగానే ఉంటుంది.
ఓకే సార్, మీరు ఏదైతే చెప్తున్నారో ఇది హైపర్ అసిడిటీ యొక్క లక్షణం అండి. అలాగే ఈ జెడ్ అంటారు, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్ అంటారు. సో మన ఈసోఫాజియల్ లోయర్ స్పింక్టర్ అనేది ప్రాపర్గా క్లోజ్ కాకపోవడం వలన తిన్న తర్వాత ఈ యొక్క గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అయిన ఫుడ్ అనేది పైకి తన్నుకుంటూ రావడం వలన ఈ చెస్ట్ అంతా మండడము, నొప్పి, అలాగే సవర్ ఎరెక్టేషన్స్ ఇవి రావడం అనేటివి కామన్గా ఉంటాయి. సో ముఖ్యంగా దీనికి రావడానికి కారణం ఏంటంటే మనం అంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఎవరైతే తీసుకుంటుంటారో వీళ్ళ లోపల గ్యాస్ట్రిక్ జ్యూస్ అధికంగా సెక్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఈ ఫుడ్ని అవాయిడ్ చేయాలండి. అలాగే టైమ్లీగా ఎవరైతే తినరో అంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్లో తీసుకోకపోవడం వలన, అంటే టైమ్లీగా తీసుకోకపోవడం వలన, అలాగే ఎక్సెస్ టైం అంటే చాలా టైం దాటిన తర్వాత తినడం వలన సో ఈ యొక్క హైపర్ అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటారో వాళ్ళ లోపల ఈ యొక్క హైపర్ అసిడిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సమ్ టైమ్స్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలన కూడా ఈ యొక్క హైపర్ అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతవరకు డైట్ని మీరు కంట్రోల్ చేస్తూ అలాగే టైమ్లీగా తింటూ, ఎస్పెషల్లీ రాత్రిపూట హెవీ డైట్ తీసుకోకుండా ప్లెయిన్గా కొంత డైట్ తీసుకొని మనం తినడానికి పడుకోవడానికి కొంత గ్యాప్ 2 hours కనుక ఇస్తే కనుక ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలకు మనం దూరం అయ్యే అవకాశం ఉంటుందండి. సో మీరు డైట్ లోపల ఈ చేంజెస్ తీసుకోండి. మీరు కంటిన్యూ చేస్తున్న హోమియోపతి మందులు కంటిన్యూ చేయండి. ఎందుకంటే మందులు వాడుతూ మనం ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటేనే మనకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఎవరైతే మందులు వాడుకుంటూ మళ్ళీ ఓల్డ్ పద్ధతులు ఎవరైతే పాటిస్తుంటారో వాళ్ళలో రికవరీ ఛాన్సెస్ తగ్గుతుంటాయి. అలాగే టైం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి ఉన్నారు. నమస్కారం అండి, మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. నాకు లాస్ట్ 4 years నుంచి గ్యాస్ నొప్పి ఉండేది సార్. ఓకే, నేను ఐబిఎస్ ఉన్నదని చెప్పారు. హోమియో కూడా ఒక 2 సంవత్సరాలు డాక్టర్ గారి ద్వారా వాడాను. ఇక్కడ లోపలగా ఎండి డాక్టర్ గారి ద్వారా, హోమియో డాక్టర్ గారి ద్వారా. ఓకే, ఇవన్నీ ఏం తగ్గకపోతే మళ్ళీ ఆలోపతికి వచ్చాను. ప్రెసెంట్ ఉన్న పొజిషన్ ఏంటంటే అర్ధరాత్రి తిరిగి వచ్చేస్తుంది, మోషన్ వస్తుందండి. ఓకే, రాత్రి 5 hours నిద్ర పడుతుంది, అక్కడ తిరిగి వచ్చేస్తుందండి. ఓకే, కరెక్ట్ గా 5 hours నిద్ర పడుతుంది పడుకున్న దగ్గర నుంచి. అప్పుడు తిరిగి తిరిగి వచ్చేస్తుంది. మోషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలాగా కడుపులో గాబరాగా నొప్పిగా అలాగా ఆదుతున్నట్టుగా అనిపిస్తుంటదండి. ఓకే సార్, మీరు ఏదైతే చెప్తున్నారో 2 రకాల సమస్యలు, సింపుల్ గ్యాస్ట్రైటిస్ ఉంది, అలాగే ఐబిఎస్ ఉంది అంటున్నారు. ఐబిఎస్ మీ దాంట్లో ఐబిఎస్ డి అనే రకం అండి, ఐబిఎస్ డయేరియా అంటారు. ఇది ఎక్కువ శాతంగా ఎవరికైతే యాంగ్జైటీ న్యూరోసిస్ ఉంటుందో, కాస్త ఆతృతంగా ఉండే వాళ్ళ లోపల, గాబరాగా ఉండే వాళ్ళ లోపల, ఏదైతే ముందుగా ఎక్కువగా దూరంగా ఆలోచించే వాళ్ళు రేపు ఏమవుతుందో అని ఎక్కువ ఆలోచించే వారి మనస్తత్వం ఉన్న వారి లోపల ఈ ఐబిఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐబిఎస్ జనరల్గా ఇట్స్ ఏ ఫిజియలాజికల్ డిఫెక్ట్ అండి. అంటే పెథలాజికల్గా ఎలాంటి కండిషన్స్ ఏముండవు. అంటే ఈవెన్ లార్జ్ ఇంటెస్టైన్లో కానివ్వండి, రెక్టంలో కానీ ఎలాంటి పెథలాజికల్ కండిషన్ కనపడకుండా ఈ యొక్క డయేరియా అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి సింపుల్గా మీ డైట్ లోపల ఎక్కువగా స్టిమ్యులెంట్స్ అంటే ఈ స్పైసీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటాయి. అలాగే అధిక వేడి, అధిక చల్లదనం ఉండే పదార్థాలను కూడా కొంతవరకు అవాయిడ్ చేయాలి. అలాగే డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, స్వీట్స్ కానివ్వండి, అలాగే బటర్ కానీ, గీ కానీ ఇలాంటివి కొంతవరకు అవాయిడ్ చేయడం వలన ఈ యొక్క సమస్య అదుపులో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీని బ్యాక్గ్రౌండ్లో ఎస్పెషల్గా యాంగ్జైటీ న్యూరోసిస్ ఉండడం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి డైలీ రెగ్యులర్గా మీరు మెడిటేషన్ లాంటివి చేస్తే కనుక ఈ ప్రాబ్లం అదుపులోకి వచ్చే అవకాశం. సో మీరు వాడుతున్న హోమియోపతి ఎంతవరకు వాడుతున్నారో తెలియదు, కానీ ఇప్పుడు లేటెస్ట్గా జెనెటిక్ హోమియోపతి అనేది అవైలబుల్ ఉంది మా స్టార్ హోమియోపతిలో. సో దీని ద్వారా కనుక 3 to 4 monthsలో ఈ ఐబిఎస్డిని మనం కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉందండి. సో మీరు ఒక్కసారి మీ రిపోర్ట్స్తో కనుక మా దగ్గరలో బ్రాంచ్కి సంప్రదిస్తే మీకు సరైన వైద్యం అందిస్తామండి. రైట్ డాక్టర్ గారు, చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, వాస్తవం ఎంత అనేది ఇప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది. ప్రాపర్గా అండ్ టైమ్లీ ఫుడ్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య, ఎసిడిటీ సమస్య అనేది ఉండదు, దీనికి ప్రత్యేకించి వైద్యం అంటూ ఏముండదు అనేది ఒక అభిప్రాయం. ఇది వాస్తవమా లేకపోతే వాస్తవ విరుద్ధమా ఏమిటి? డెఫినెట్గా అంటే మీరు చెప్తున్నట్టుగా మనం సమయపాలన పాటించకపోవడం మూలన గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటాయి. సో దీనికి మనం 100%గా మెడిసిన్ ద్వారా రికవరీ చేయొచ్చు. బట్ ఎవరైతే కొంతమంది ఉంటారు అంటే తిరిగి సేమ్ ప్రొసీజర్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్న వారి లోపల మెడిసిన్ వాడిన తర్వాత కొన్నాళ్ళ వరకు బాగుంటారు. ఒక ఓవర్ ఏ పీరియడ్ 1-2 years తర్వాత ఇట్ మే రిలాప్స్, అంటే మళ్ళీ ఆ సమస్య అనేది 1-2 years తర్వాత మళ్ళీ రిలాప్స్ అవ్వచ్చు. సో అందుకని మేము చెప్పడం ఏంటంటే మెడిసిన్స్ వాడుతూ
మీ యొక్క డైట్ రెస్ట్రిక్షన్స్ అలాగే టైమ్లీ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే మీరు లైఫ్ టైం మళ్ళీ ఈ హైపర్ అసిడిటీ కానివ్వండి, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానివ్వండి దానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వారి లోపల 100% మనం హోమియోపతి ద్వారా ఈ యొక్క అల్సర్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ సమస్యల్ని మనం కంప్లీట్గా దూరం చేయొచ్చు. కానీ డైట్ అనేది సమయపాలన పాటించడం వలన రీఅకరెన్సెస్, రిలాప్సెస్ని మనం ప్రివెంట్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు అన్నారు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య రావచ్చు, లేకపోతే ఒక బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అని. ఇట్ మీన్స్ పిల్లల్లోనూ, పెద్దవాళ్ళలోనూ, స్త్రీల్లోనూ, పురుషుల్లోనూ ఇది అందరిలోనూ ఒకేలా ఉంటుందా, వేరీగా ఉంటుందా? సో ఒక్కసారి అంటే మనకి మేల్స్ లోపల ఇది ఎక్కువగా అధికంగా ఉంటుంది. అంటే కంపారిటివ్ ఫీమేల్స్లో పోలిస్తే గ్యాస్ట్రిక్ ఏదైతే హైపర్ అసిడిటీ సమస్య అనేది మేల్స్ లోపల అధికంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో తక్కువగానే చూస్తాం. అంటే చిన్నపిల్లల్లో హైపర్ అసిడిటీ అనేది అంత కామన్గా చూడము. అంటే టిల్ 14 years 15 years బిలో 14-15 years లోపల వాళ్ళ లోపల ఈ యొక్క సమస్య చూడము. ఓవర్ అంటే 15 years అబోవ్ మాత్రమే ఈ హైపర్ అసిడిటీ కానీ చూసే అవకాశం ఉంటుంది. సో మేనిఫెస్టేషన్స్ ఏవైతే డిసీజ్ యొక్క లక్షణాలు, సిమ్టమ్స్ అది ఫీమేల్స్లో అయినా మేల్స్లో అయినా సేమ్ అలాగే ఉంటుంది. అంటే కడుపులో మంట కానివ్వండి, అలాగే తిన్న తర్వాత కడుపు బాగా ఉబ్బరంగా ఉండడం కానివ్వండి, అలాగే రాత్రిపూట చెస్ట్ అంతా పట్టేసినట్టు చెస్ట్ బర్నింగ్ ఉండడం కానివ్వండి, అలాగే బర్ఫింగ్స్, ఎరెక్టేషన్స్, ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్స్ మేల్స్లో ఎలా ఉంటాయో ఫీమేల్స్లో అలాగే ఉంటాయి. అంటే డిసీజ్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ అనేటివి అందరి లోపల కామన్గా ఉంటాయి. బట్ ఓవర్ జస్ట్ హైపర్ అసిడిటీ మాత్రం కంపారిటివ్ ఫీమేల్స్తో పోలిస్తే మేల్స్లో అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి అశోక్ ఉన్నారు. అశోక్ గారు, మీ ప్రశ్న అడగండి. అశోక్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడుతున్నారు. హలో. ప్లీజ్. యా హలో. హలో. యా చెప్పండి. హలో సార్ చెప్పండి. హలో సార్ చెప్పండి, సార్, వినిపెడుతుంది. అది మా గ్యాస్ట్రాలజీ ఉంది సార్. ఓకే. హలో సార్, గ్యాస్ ఒక 6 months నుంచి ఉంది సార్. ఓకే. అది మాకు ఇండోస్కోప్ చేయించాను సార్ నేను. ఓకే. అది ఇప్పుడు నార్మల్ గా అది టాబ్లెట్స్ రాసిస్తే నార్మల్ గా గ్యాస్ట్రాలజీ టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏమో తగ్గుతుంది సార్. ఓకే. అది మళ్ళీ అది కంటిన్యూ చేయొచ్చా సార్, లేకపోతే అది వేసుకుంటేనేమో నొప్పి ఉండట్లేదు సార్, ఓకే. వేసుకోకపోతే మాత్రం నొప్పి వస్తుంది సార్ అది. ఓకే సార్, అంటే యాక్చువల్గా మీరు వాడుతున్న కోర్స్ ఏంటనేది మనం పూర్తిగా చూడాలి. మీరు ట్యాబ్లెట్స్ వాడుతున్నంతసేపు బాగానే ఉంటుంది అని అంటున్నారు. బట్ ఏంటంటే ఏదైనా ఒక కోర్స్ అనేది ఒక 3 months కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఈ 3 months తర్వాత కూడా ఈ షుడ్ బి నార్మల్. ఈ నార్మల్ కాలేకపోతే కనుక మీ రూట్ లెవెల్లో ప్రాబ్లం అనేది ఇంకా అలాగే ఉన్నట్టు లెక్క. సో ఇలాంటి వాటికి మనం హోమియోపతిలో ఏంటంటే అంటే రూట్ లెవెల్ నుంచి ఈ డిసీజ్ పోవడానికి మనం జెనెటిక్ హోమియోపతి ద్వారా మందులు ఇస్తుంటాం. సో దీంట్లో ఏంటంటే మీ దాంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏ కారణంతోనో వస్తుంది, అది మీ ఫుడ్ హ్యాబిట్స్ మూలన, లేకపోతే మీ స్ట్రెస్ మూలన, లేకపోతే ఇతర కారణాల మూలన ఇవన్నీ పూర్తిగా అన్వేషించడం జరుగుతుంది. సో మీ దాంట్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ సిక్రేషన్ ఎక్కువగా రావడానికి కూడా కారణం ఏంటి, అది పూర్తిగా అన్వేషించి ఈ యొక్క జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మనం హోమియోపతి వైద్యాన్ని అందిస్తుంటామండి. సో దీంట్లో ఏంటంటే మీరు ఒక 3 to 4 months కనుక కోర్స్ వాడితే కనుక కంప్లీట్గా మీకు ఈ యొక్క హైపర్ అసిడిటీ అలాగే గ్యాస్ట్రైటిస్ ఈ లక్షణాలన్నిటి కూడా మనం పూర్తిగా నివారించి మీరు హెల్తీగా అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ మీద ఇప్పటివరకు మనం చర్చను చూస్తాం. ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత మన శరీరంలోనే ఉన్న ఆర్గాన్లలో అతి సున్నితమైనది, కఠినమైనది కాలేయం. సో కాలేయ సంబంధిత సమస్యలు, దానికి స్టార్ హోమియోపతిలో ఎలాంటి చికిత్సా విధానం ఉందో చూద్దాం. గ్యాస్ట్రిక్, కాలేయం, కామెర్లు సంబంధించిన సమస్యల గురించి స్టార్ హోమియోపతి నుంచి వచ్చిన డాక్టర్ కృష్ణమూర్తి గారితో మాట్లాడుతున్నాము. సో లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. కృష్ణమూర్తి గారు, కాలేయానికి చాలా ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది, తట్టుకునేది ఎక్కువ ఉంటుంది. బట్ ఒకసారి కనుక అది ఏమైనా సమస్య బారిన పడితే ఓ పట్టాన తెవలదు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు అంత సెన్సిటివ్గా ఉంటుంది ఆ ఆర్గాన్? యూజువల్గా మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్లో అతి లార్జెస్ట్ ఆర్గాన్ అండ్ వెయిట్ ఉన్న ఆర్గాన్ కూడా లివర్ అండి. సో మిగిలిన ఆర్గాన్స్తో పోలిస్తే ఏంటంటే లివర్ అనేది మ్యాక్సిమం 75% to 80% డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా ఎసిమ్టమాటిక్గా ఉండొచ్చు. ఓకే, అంటే ఇట్ కెన్ సర్వైవ్. అంటే 75 to 80% డ్యామేజ్ అయినా ఇఫ్ ఎట్ ఆల్ రిమైనింగ్ 20-25% హెల్తీగా ఉంటే కూడా సో ఇట్ కెన్ లీడ్ ఏ నార్మల్ ఫంక్షన్స్ అండి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద లివర్. సో ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలన కానీ, అడినో వైరస్ కానీ, ఎప్స్టైన్ బార్ వైరస్ కానివ్వండి, అలాగే ఆల్కహాల్ సిరోసిస్ మూలన కానివ్వండి, అలాగే ఇప్పుడు కామన్గా ఉన్న హెపటైటిస్ బి వైరస్ మూలన కానివ్వండి, సో ఎప్పుడైతే లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయో, సో లివర్ ఫంక్షన్స్ తగ్గిపోతుంటాయో, దెన్ గ్రాడ్యువల్గా సిమ్టమ్స్ మొదలవుతుంటాయి. సో ఇనిషియల్గా నాసియా, వామిటింగ్, అలాగే సీరం బిలిరూబిన్ లెవెల్స్ ఎక్కువగా రావడంతో జాండీస్, సో తర్వాత కడుపు బాగా ఉబ్బిపోవడము, ఎసైటిస్, నీరు చేరడము,
తర్వాత గ్రాడ్యువల్గా మనిషి అంతా వీక్ అయిపోవడము, ఎమాసియేషన్, వెయిట్ లాస్, సో ఇవన్నీ సిమ్టమ్స్ అనేటివి గ్రాడ్యువల్గా కనిపిస్తుంటాయి. సో ఎవరైతే ఇలాంటి సత్తువ లేకుండా నీరసంగా ఉండి సో వాళ్ళు అంటే జాండీస్తో బాధపడుతుంటారో సో డెఫినెట్గా వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజీ కానివ్వండి అలాంటి పరీక్షలు చేయించాలి. అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ సో చేయించి లివర్ ఫంక్షన్ ఏ రకంగా ఉంది, సో తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వీటిపైన పూర్తి అవగాహన కలిగి ఉంటే కనుక సో మనం ఇనిషియల్ డేస్లోనే ఇలాంటి డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే లివర్ని మనం హెల్తీగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ జాండీస్ విషయానికి వచ్చేసరికి ఎల్లో జాండీస్, వైట్ జాండీస్ అని ఉంటూ ఉంటారు. ఏంటి రెండింటి మధ్య వ్యత్యాసం? సో దీంట్లో అబ్స్ట్రక్టివ్ జాండీస్, నాన్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటుంటాము. సో ఎప్పుడైతే లివర్ లోపల ఈ యొక్క బైల్ జ్యూస్ సెక్రేషన్స్ ఉంటాయో సో ఆ సెక్రేషన్ కనుక స్ట్రక్అప్ అయినప్పుడు సో ఈ బిలిరుబిన్ పిగ్మెంట్స్ అనేవి బ్లడ్ లోపల రావడం, దాని మూలన సో ఎల్లోయిష్ అంటే యూరిన్ కానీ ఎల్లోయిష్గా రావడము, అలాగే కంజంక్టివా సో అంటే మన ఐ కంజంక్టివా ఎల్లోగా మారిపోవడం, సో దీన్ని ఎల్లో జాండీస్ అంటుంటారు. సో కొన్నిసార్లు హిమోలైటిక్ జాండీస్ అంటుంటారు. సో హిమోలైసిస్ అంటే ఆర్బీసీ ఎక్కువగా డ్యామేజ్ అయ్యడం మూలాన సో టీఎస్బీ లెవెల్స్ అనేటివి ఎక్కువగా పెరిగిపోతుంటాయి. సో దాన్ని మనం వైట్ జాండీస్ అంటుంటాం. సో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ లోపల బ్లడ్ టెస్ట్ చేయిస్తే కానీ మనకు తెలియదండి. సో వాళ్ళు ఇమ్మీడియట్గా బ్లడ్ టెస్ట్ చేయించడము, అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించడం, అలాగే కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ చేయించడం, దాంట్లో బిలిరుబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బైల్ పిగ్మెంట్స్ ఎలా ఉన్నాయి సో చెక్ చేస్తే కనుక సో వాళ్ళు ఏ స్టేజ్లో బాధపడుతున్నారు, ఎంత లెవెల్లో బాధపడుతున్నారు అనేది మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చాలా కారణాలు చెప్పారు జాండీస్ రావడానికి. ఎన్నో కారణాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆల్కహాల్ అని కూడా చెప్పేసి. చిన్నపిల్లల్లో కూడా జాండీస్, ఈవెన్ పుట్టిన పిల్లల్లో కూడా జాండీస్ ఉంది అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటారు? సో అది యాక్చువల్గా నియోనేటల్ జాండీస్ అంటారు. సో ఫిజియోలాజికల్ జాండీస్. సో అది కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో పిల్లల లోపల అంటే పుట్టుకతోని వాళ్ళ లోపల ఆర్బీసీ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. సో ఆఫ్టర్ బర్త్లో కొన్ని బ్లడ్ సెల్స్ అనేటివి ఆటోమేటిక్గా ఈ యొక్క డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్లో వాళ్ళ టీఎస్బీ లెవెల్స్ పెరుగుతుంటాయి. సో దానికి సింపుల్గా ఫోటోథెరపీ ఇస్తే కనుక అంటే పూర్వకాలంలో అయితే జస్ట్ సన్ ఎక్స్పోజర్ చేస్తే కనుక సరిపోతుంది. అంటే వాళ్ళ టీఎస్బీ లెవెల్స్ యాజ్ డేస్ పాసన్ సో టీఎస్బీ లెవెల్స్ అనేటివి గ్రాడ్యువల్గా తగ్గిపోతుంటాయి. సో అలాగే ఫోటోథెరపీ చేస్తే కూడా వాళ్ళ టీఎస్బీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. సో ఈజ్ ఏ ప్రాసెస్ లైక్ పుట్టిన తర్వాత వితిన్ 10 to 15 డేస్లో ఈ ప్రాసెస్ అంతా సెల్ఫ్ లిమిటింగ్ అని అయిపోతుంది. అంటే దెర్ ఇస్ నో మచ్ వరీ, దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ మోర్ దెన్ లైక్ 20 to 25 ఉన్నప్పుడు సో సమ్టైమ్స్ ఈ బ్లడ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు మళ్ళీ ఆ యొక్క టీఎస్బీ లెవెల్స్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో పిల్లల లోపల వచ్చేది ఫిజియోలాజికల్ జాండీస్. సో దీన్ని నార్మల్గా సన్ ఎక్స్పోజర్ ద్వారా కానీ ఫోటోస్ థెరపీ ద్వారా కానీ తగ్గించే అవకాశం. ఓకే, రీసెర్చ్ ఏం చెప్తుంది, స్టడీస్ ఏం చెప్తున్నాయి? జాండీస్ గల కారణాల్లో, ఇన్ని కారణాల్లో దేనివల్ల ఎక్కువ వస్తుంది, సో దేనివల్ల మనం ఎక్కువ ఇంపాక్ట్కి గురవుతున్నాము, ఏ విషయంలో మనం జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? సో జాండీస్ అనేది అంటే ఈ బిలిరుబిన్ లెవెల్స్ పెరిగిపోవడం. సో బిలిరుబిన్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది ఇండైరెక్ట్గా లివర్ ఫంక్షన్ని మనకు సూచిస్తుంటుంది. సో లివర్ ఫంక్షన్ ఎక్కువగా ఆల్టర్ అయ్యేది బయట సైడ్ నుంచి ఫుడ్ తీసుకోవడం మూలన, దానిపైన ఇన్ఫెక్షన్స్ రావడము, అలాగే వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ మూలన, అలాగే ఇప్పుడు రీసెంట్గా చూస్తున్న హెపటైటిస్ బి కానివ్వండి, అలాగే మనం ఆల్కహాల్ కన్జంప్షన్ ఎవరి లోపలైతే ఎక్కువగా ఉంటుందో సో ఈ కారణాల మూలన లివర్ సెల్స్ అనేటివి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వన్స్ లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతుంటే కనుక బైల్ జ్యూస్ ఫంక్షన్స్ లోపల ఆల్టర్ అవుతుంటుంది. సో దాని మూలన జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ప్రివెంటివ్గా ఉండడానికి సో బయట ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్కి మనం దూరంగా ఉండాలంటే స్వచ్ఛమైన నీరు తాగాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో హెపటైటిస్ ఏ అనే రకమైతే ఎస్పెషల్లీ ఫీకో ఓరల్ రూట్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే సరి అయిన హైజీన్ మనం పాటించకపోవడం వలన వచ్చే ఇన్ఫెక్షన్స్లో హెపటైటిస్ ఏ అండి. అలాగే బాడీ ఫ్లూయిడ్ ఎక్స్చేంజ్ మూలాన వచ్చే వైరస్లలో ఏంటంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, ఎస్పెషల్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో కానివ్వండి, లేదంటే అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ యాక్టివిటీస్ మూలాన కానివ్వండి, అలాగే నీడిల్స్ మూలాన కానివ్వండి. సో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. సో అగైన్ హెపటైటిస్ డి అనేది అసోసియేటెడ్ విత్ హెపటైటిస్ బి ఉంటుంది. అలాగే హెపటైటిస్ ఈ అనేది కూడా వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ మూలాన వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనలో అటాక్ అవుతుంటాయో సో న్యాచురల్గా లివర్ ఫంక్షన్స్ తగ్గిపోతుంటాయి, లివర్ కూడా సెల్స్ కూడా ఫంక్షన్ తగ్గిపోతుంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ పరిణామంలో ఈ యొక్క జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే,
75% సమస్య వస్తే కానీ లివర్ రియాక్ట్ అవ్వదు, అప్పుడు దాకా బాగానే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. బట్ దాన్ని ముందుగానే మనం పసిగట్టడం అలా, ఇప్పుడు ఒక డ్రింక్ చేసే ఆల్కహాల్ సేవించే వ్యక్తి ఉన్నాడు, లేకపోతే మీరు చెప్తున్న సోకాల్డ్ వైరస్ బారిన పడిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ 75% లివర్ డ్యామేజ్ అయితే కానీ అది బయటపడిన నేపథ్యంలో దాన్ని ముందుగా పసిగట్టడం ఏమైనా కుదురుతుందా? డెఫినెట్గా అండి. సో మ్యాక్సిమంగా లివర్ ఫంక్షన్స్లో తేడా వస్తున్నప్పుడు ఏంటంటే ఇనిషియల్ డేస్లో సో కేవలం వాళ్ళకి అజీర్తిగా ఉండడం కానివ్వండి, ఆకలి తగ్గిపోవడం మూలాన కానివ్వండి, కాస్త ఒంట్లో నీరసంగా ఉండడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ స్టేజ్లో పేషెంట్స్ ఏం చేస్తుంటారు, నార్మల్గా లోకల్గా మెడిసిన్స్ వాడడం కానివ్వండి, సింపుల్గా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తుంటారు. సో అంటే ఖచ్చితమైన పరీక్షలు చేయించడం కానివ్వండి, దానికి సరైన వైద్యం కానీ తీసుకోరు. సో ఆ రకంగా చాలా వరకు కూడా యొక్క లివర్ ఫంక్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఇనిషియల్ డేస్లో ఎవరైతే ఈ యొక్క నీరసం కానీ నిస్సత్తు కానీ ఇలాంటి అంటే మనకి ఏదైనా లివర్ సమస్య ఉంది అని మనకు డౌట్ వస్తున్నప్పుడు డెఫినెట్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. సో ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే కనుక దాంట్లో ఎస్జిఓటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎస్జిపిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే టీఎస్బి టోటల్ సీరం బిలిరుబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో వీటిని కనుక అనాలిసిస్ చేస్తే కనుక డెఫినెట్గా మనం లివర్ ఫంక్షన్ని మనం 100%గా మనం చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సో దెర్ ఈజ్ సమ్ డ్యామేజ్ టు ద లివర్ సెల్స్. సో వాళ్ళు ఆల్కహాలిక్గా ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఆల్కహాల్ మానేయాల్సి ఉంటుంది. అలాగే స్మోకింగ్ ఎవరైతే చేస్తుంటారో స్మోకింగ్ మానేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ లైక్ ఈ లెవెల్స్ అధికంగా ఉన్నాయి, కాస్త వాళ్ళ లోపల హిస్టరీ అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ యాక్ట్ అలాంటివి కనుక ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా మనం ఈ యొక్క వైరస్ గురించి ఆలోచించి మనం హెపటైటిస్ బి పరీక్ష కానివ్వండి, హెపటైటిస్ సి పరీక్ష కానీ చేయించాల్సి ఉంటుంది. సో దానికి HBsAg అనే పరీక్ష ఉంటుంది. అలాగే హెపటైటిస్ బి సి వైరస్ కూడా, హెపటైటిస్ సి అనే వైరస్ది కూడా మనం పరీక్ష చేయించాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్లో పాజిటివ్ వస్తుంటారో దెన్ మళ్ళీ క్రమంగా ఆ యొక్క వైరల్ లోడ్ ఎంత ఉంది ఈ యొక్క అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే కనుక 100%గా లివర్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది, దాని పనితీరు ఎలా ఉంది, అలాగే ఆరోగ్యంగా ఉందా లేదా, ఇవన్నీ మనం ముందుగానే పసిగట్టవచ్చు. ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి, అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి. అండ్ హోమియోపతిలో కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, దాని స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది కాన్స్టిట్యూషనల్ గాను, కొంతమంది డిఫరెంట్గానే ఇస్తూ ఉంటారు. సో పేషెంట్కి సమస్య వచ్చి ఒకవేళ హోమియోపతికి వెళదాం అనుకున్నప్పుడు పేషెంట్ అప్రోచ్ ఎలా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది? సో అంటే మనకి మా పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చారు, వాళ్ళ లోపల ఈ యొక్క లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మనము ఆ యొక్క లివర్ పరిస్థితి ఎలా ఉంది, అది ఎంతవరకు డ్యామేజ్ ఉంది, అలాగే అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ అబ్డామెన్లో సో ఈ లివర్ యొక్క పరిమాణంలో ఎలా ఉంది, సెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అలాగే పేషెంట్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్, అంటే పేషెంట్ ఏ పరిస్థితుల్లో ఇలాంటి అంటే డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యారు, ఇలాంటి కండిషన్కి దారితీస్తున్నారు, అంటే వారి యొక్క లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే వాళ్ళు ఆల్కహాలిక్గా ఉన్నారా, లేదంటే ఏదైనా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు, ఇవన్నిటిని కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో అనాలిసిస్ చేసి దానికి హోమియోపతి ద్వారా ఇప్పుడున్న లేటెస్ట్గా ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి, అంటే ఇది ప్రీవియస్గా కూడా ఈ థెరపీ ఉంది, బట్ ఇన్ బిట్వీన్లో మధ్య కాలక్రమంలో అంటే డిఫరెంట్ ప్రాక్టీషనర్స్ డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయడం వలన అది కొంత మరుగున పడిపోయింది. సో మళ్ళీ దీన్ని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ద్వారా మనం సింగిల్ డోస్ కానివ్వండి, అలాగే వాళ్ళకి కంప్యూటరైజ్డ్ రెపటరైజ్ చేసిన తర్వాత మందులు ఇవ్వడం మూలన కానివ్వండి, సో పేషెంట్ రికవర్ అనేది చాలా స్పీడీగా ఉంటుంది. అలాగే హోమియోపతిలో మీరు ఇందాక అన్నట్టు డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్తో వాళ్ళు అనుకున్నాను. బట్ ఏ ఎక్స్పీరియన్స్తోనైనా ఎన్ని అప్రోచెస్ ఉన్నా బట్ హోమియోపతి స్కోప్ అనేది లివర్ డిసీజ్లో కానివ్వండి, గ్యాస్ట్రిక్ జ్యూస్లో కానివ్వండి, హోమియోపతి స్కోప్ అనేది 99% సక్సెస్ రేట్ ఉంది. అంటే జాండీస్ ప్రివెన్షన్లో కానివ్వండి, హెపటైటిస్ బి ప్రివెన్షన్లో కానివ్వండి, అలాగే హెపటైటిస్ బి ఎక్స్పోజర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క వైరల్ లోడ్ తగ్గించడంలో కానివ్వండి, హోమియోపతి ద్వారా కీలక పాత్ర మనం దాన్ని హోమియోపతి ద్వారా తగ్గించే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ స్టార్ హోమియోపతిలో వీ హ్యావ్ ఏ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ థెరపీ అండి. సో ఈ థెరపీ ద్వారా ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్, సో ఈ థెరపీ ద్వారా ఏంటంటే అంటే రోగి యొక్క మానసిక శారీరక లక్షణాలు అన్నింటినీ కూడా అనాలిసిస్ చేసి, అలాగే వాళ్ళ కాజ్ ఎలాంటిది ఉంది, కాజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వాళ్ళ డైలీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా అనాలిసిస్ చేసి మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా వారికి ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేసే అవకాశం ఉంది. రైట్, ఇట్స్ బిగ్ సబ్జెక్ట్ అండి. ఇంకా లివర్ ట్యూమర్స్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సింది, బట్ సమయాభావం వల్ల ఇక్కడ కొనసాగించలేకపోతున్నాం. లెట్స్ డిస్కస్ ఇన్ ఫర్దర్ ఎపిసోడ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థాట్స్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. బ్రేక్ తర్వాత న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి TV9.